అందరికీ స్వాగతం. ఈరోజు మనం సుందరయ్య విజ్ఞాన కేంద్రం తరఫున ఈ వార్షిక సంవత్సరం అంటే 25-26 సంవత్సరపు బడ్జెట్ గురించి మాట్లాడబోతున్నాం. కేంద్ర బడ్జెట్ గురించి. గత శనివారం రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ ని పార్లమెంట్ లో ఆమె ప్రవేశపెట్టారు. దీని నినాదం సబ్కా వికాస్ అని చెప్పి ఆమె చెప్పారు. ఇందులో పేదరిక నిర్మూలన, 100% నాణ్యమైనటువంటి ప్రాథమిక విద్య, సమగ్ర ఆరోగ్య సంరక్షణ, 100% ఉపాధి నైపుణ్యం గల శ్రమ, ఆర్థిక కార్యకలాపాల్లో మహిళలకు 70 వంతు పాత్ర, ప్రపంచ ఆహార బుట్టగా ఫుడ్ బాస్కెట్ గా భారతదేశాన్ని తయారు చేయడం, ఇవన్నీ కూడా తమ బడ్జెట్ లక్ష్యాలు అని చెప్పి ఆమె చెప్పుకున్నారు. ఈ బడ్జెట్ ఎలా ఉంది, వారు చెప్పిన దానికి నిజంగా సబ్కా వికాస్ అనేటువంటి పద్ధతుల్లో ఈ బడ్జెట్ ఉందా, ఎట్లా ఉంది అనేటువంటి అంశం మీద మనం ఈ వెబినార్ నిర్వహిస్తున్నాము. ఈ వెబినార్ లో ప్రొఫెసర్ డి నరసింహారెడ్డి గారు, వారు ఎకానమిస్టు, ఎకనామిక్ ప్రొఫెసర్, సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేశారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో. నరసింహారెడ్డి గారిని కోరుదాము మాట్లాడమని. ఇప్పుడు నరసింహారెడ్డి గారిని ప్రసంగం ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నాకు ఈ బడ్జెట్ 2025-26 యూనియన్ బడ్జెట్ గురించి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన విజ్ఞాన కేంద్రానికి, సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి కృతజ్ఞతలు. ఆ తర్వాత రాఘవల్ గారు మాట్లాడతారు. అందువల్ల నేను సంక్షిప్తంగానే చెప్పాల్సి ఉంటుంది. అందులో ఒక వారం అయింది. ఇప్పుడు పోయిన శనివారం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా విస్తృతంగా జరుగుతున్నారు. మనం ఒక బడ్జెట్ను అవగాహన చేసుకోవాలంటే, బడ్జెట్ అయితే ఒక సంవత్సరానికి సంబంధించిన పద్ధతుల గురించి, అంటే ఆదాయం, పెట్టుబడి ఎలా జరుగుతుంది, ఏమి స్ట్రాటజీ అని ఉంటుంది. కానీ నేపథ్యం కొంత చూసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మనం బడ్జెట్ గురించి మాట్లాడేటప్పుడు ఆర్ బడ్జెట్ ఫైనాన్స్ మినిస్టర్ ప్రజెంట్ చేసేటప్పుడు ఆ సమయంలో, ఆ సంవత్సరం ముందు దేశంలో ఆర్థికంగా పరిస్థితులు ఎలాగున్నదని ఒకసారి ఎకనామిక్ సర్వే ప్రజెంట్ చేసే దాంట్లో పర్పస్ అదే అవుతుంది. ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఈ బడ్జెట్లో ఎలా తీసుకెళ్తారు, ఆ సంవత్సరంలో ఏదైనా కొంత వెనుకబడి ఉంటే దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది, లేకపోతే ఇంకా ముందుకు తీసుకుని, ముఖ్యంగా మన బడ్జెట్లో మాట్లాడుకునేది గ్రోత్ గురించి మాట్లాడతారు. అందుకు నేను మొదట ఈ పరిస్థితి అంటే 24-25 సంవత్సరంలో దేశం ఆర్థికంగా ఎలాగున్నది అని ఇప్పుడు నేను చెప్పేదేం కాదు. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి వాళ్ళ రిజర్వ్ బులెటిన్లో ఎకానమీని గురించి సర్వే ఉంటుంది బ్రీఫ్గా. సమగ్రంగా ఇప్పుడు 500-600 పేజీలతో ఎకనామిక్ సర్వే ఉంటుంది. ఈ రెండింటిని చూసుకున్నప్పుడు 2024-25లో ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు అనేది తెలుస్తుంది. ఉదాహరణకు మనం గ్రోత్ తీసుకుంటే 2024-25లో మొదటి 2 క్వార్టర్స్లో గ్రోత్ బాగా తగ్గిపోయినది, 5.4% ఉన్నది. అదేవిధంగా జీడిపినే కాకుండా పెట్టుబడిలో కూడా ఇప్పుడు మనం అభివృద్ధి అంటే ఇప్పుడు గ్రోత్లో మ్యానుఫ్యాక్చరింగ్ చాలా ముఖ్యం. ఎందుకంటే మన నేపథ్యం ఎలా ఉందంటే బాగా ఇన్ఫ్లేషన్ పరిస్థితి ఉన్నది, దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ విపరీతంగా ఉన్నది. ఈ నేపథ్యంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని కొంచెం పెంచాల్సిన అవసరం ఉంటుందని, ఎందుకంటే అగ్రికల్చర్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యే వాళ్లకు అవకాశం కల్పించాలంటే ఇండస్ట్రీ, అందులో మ్యానుఫ్యాక్చరింగ్ కావాలని. అయితే ఈ 24-25లో మ్యానుఫ్యాక్చరింగ్ చాలా
కుంచుకుపోయింది, తగ్గిపోయినది, ఇంకా పెరిగేదానికి బదులు. అంటే దేశం ఆర్థిక ఆదాయంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఈ 3-4 సంవత్సరాలుగా తగ్గుతానే వస్తుంది. ఇప్పుడు 21-22లో తీసుకుంటే ఒక 15% ఉండేది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. అది ఈ రోజుకి ఏమొచ్చిందంటే 24-25కి అది 12.6% అయినది. అంటే పరిస్థితి అంత బాగాలేదు. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరగడం లేదు కావాల్సినంతగా. ఈవెన్ ఎకనామిక్ సర్వే ప్రకారం ఇప్పుడుండే పరిస్థితిలో ఈ లేబర్ ఫోర్స్ పెరిగే పరిస్థితిలో సంవత్సరానికి 8 మిలియన్లు 80 లక్షల ఉద్యోగాలు కనీసం కల్పించాలి. అలాంటిది ఏం జరగడం లేదు. రెండోది, ఇన్వెస్ట్మెంట్కి వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం కొన్ని సంవత్సరాలుగా ఇప్పుడు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ముందుకు రాలేదు అనే దానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకు రాలేదంటే వాళ్ళకి దేశంలో ఆర్థికంగా డిమాండ్ పెరగలేదు. అంటే వాళ్లకు ఆర్థికంగా ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉన్నప్పుడు వారు ఎంప్లాయ్మెంట్లో ఉండే వాళ్ళ వేజెస్ స్టాగ్నెంట్గా ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో డిమాండ్ స్తబ్దతగా ఉన్నది, పెరగడం లేదని దాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అంటే దాన్ని పెంచితే, డిమాండ్ పెంచితే ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుందని ప్రైవేట్ సెక్టర్ ముందుకు రావడం లేదు. ప్రైవేట్ సెక్టర్ పెట్టుబడి ముందుకు రావడం లేదు. అందుకని ఈ ప్రభుత్వం ఇప్పుడు 10 ఏళ్లుగా చూస్తే కూడా ఎంతవరకు ప్రైవేట్ సెక్టర్ ఎంకరేజ్ చేసి ట్రై చేస్తుంది. కానీ ఉదాహరణకు 2019లో అంటే రెండో టర్మ్ వచ్చినప్పుడు, ఇది మూడో టర్మ్ మొదటి బడ్జెట్, అప్పుడు రెండో టర్మ్ మొదటి బడ్జెట్లోనే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ స్టిమ్యులేట్ చేసేదానికని విపరీతంగా కార్పొరేట్ ట్యాక్స్ని తగ్గించినది. 30% 22% చేసింది. కొత్తగా వచ్చిన పరిశ్రమలకి ట్యాక్స్ బాగా తగ్గించి 15% చేసింది. దీనివల్ల సంవత్సరానికి 1,80,000 1.8 lakh crores సంవత్సరానికి నష్టం వచ్చింది. కానీ అదేమి ప్రైవేట్ సెక్టర్ ట్యాక్స్ తగ్గించింది, వాళ్ళ చేతిలో డబ్బులు ఎక్కువ మిగిలింది, ప్రాఫిట్స్ ఎక్కువ ఉన్నది, ఇన్వెస్ట్మెంట్కి రావడం లేదు వాళ్ళు. ఎందుకంటే మందగొడిగా ఉండే ఇన్వెస్ట్మెంట్ని అర్థం చేసుకోవాలంటే ప్రైవేట్ డిమాండ్ లేదు. డిమాండ్ లేదంటే ఉద్యోగాలు పెరగడం లేదు, జీతాలు పెరగడం లేదు, ఉండే జీతాలు స్టాగ్నెంట్గా ఉన్నదని. అందువల్ల చాలా వరకు ఈ బడ్జెట్లో ఓరియంటేషన్ ప్రైవేట్ సెక్టర్ని ఇంకా ఎలాగ స్టిమ్యులేట్ చేయాలా అంటే ఇప్పుడు కార్పొరేట్ సెక్టర్ని ఇంకా తగ్గించేదానికి అవకాశం లేదు. దాంతో ఒక ఈవెన్ అందుకని ఇప్పుడు అది ఇన్ని రోజుల గ్రోత్ని ఎలాగ నిలబెట్టుకుంటూ వచ్చిందంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ముఖ్యంగా పబ్లిక్ సెక్టర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ముఖ్యంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, మీ రోడ్స్, బ్రిడ్జెస్, దీంట్లోనే కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చినది. ఉదాహరణకు పోయిన సంవత్సరం అంటే మనం ఇప్పుడు 24-25 సంవత్సరంలో 11.1 lakh crores ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసింది. అయితే అది కూడా పూర్తిగా పెట్టలేదు అసలు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అలొకేట్ చేసినా కూడా ఎక్స్పెండ్ చేయాలంటే కూడా అంత ఫాస్ట్గా ఎక్స్పెండ్ చేసేది కూడా కష్టం. అంటే ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ రివైజ్ చేసింది అది 10.8 lakh crores పెడతామని రివైజ్ బడ్జెట్లో ఈ సంవత్సరం. ఆ విధంగా తీసుకున్నప్పుడు ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ రావడం లేదు. ముఖ్యంగా ఈ ప్రైవేట్ సెక్టర్ డిమాండ్ లేదని వాళ్ళు ముందుకు రాకపోయినప్పుడు పబ్లిక్ సెక్టర్ దాని క్యాపిటల్ పెంచుకునే దాంట్లో ప్రయత్నాలు అంత సక్రమంగా జరగడం లేదు. ఎంతసేపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ పైన పెరగడం చాలా కష్టం అవుతుంది. అలాగే కన్జ్యూమర్ డిమాండ్, దానికి ఇంతసేపు చెప్పినట్టు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ రావాలంటే కన్జ్యూమర్ డిమాండ్ పెరగాల. మన కన్జ్యూమర్ డిమాండ్ పెరగాలంటే వాళ్ళు ప్రజల చేతిలో డబ్బులు పెట్టాలి. ముఖ్యంగా 100% వాళ్ళ జీతాలు కానీ, వాళ్లకు ఇప్పుడు ఉండే పనిచేసే వాళ్ళ జీతాలు కానీ, పని లేని వాళ్ళకి ఉద్యోగాలు కానీ లేనప్పుడు డిమాండ్ పెరగాలంటే చాలా కష్టం అవుతుంది స్తబ్దతగా. అంటే అది ఇప్పుడు బడ్జెట్ ముందు చాలా వరకు కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటే డిమాండ్ ప్రైవేట్ సెక్టర్ ఎట్ట పెంచాలి, అదేవిధంగా ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ను ఎట్ట నిలుపుకోవాలి. 11.1 11.2 లక్షల కోట్లు అనేది ఈ ముందు పరిస్థితి.
ఆ విధంగానే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం, ఎఫ్డిఐ ఫ్లోస్ తగ్గిపోయినది. ఇన్ఫ్యాక్ట్ చాలా డ్రాస్టిక్గా తగ్గినది. 2023లో $42 బిలియన్లు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వస్తే, ఈ సంవత్సరం అంటే 23, 24, 25లో అది బాగా, అంటే 8 నెలలు ఇది, బట్ పూర్తి సమయం లోపల ఎంత అవుతుందో తెలియదు, $42 బిలియన్ నుంచి $20 బిలియన్ తగ్గే పరిస్థితి ఉన్నది. అంటే ప్రైవేట్ సెక్టర్ పెట్టడం లేదు, బయట నుంచి వచ్చే ఎఫ్డిఐ తగ్గిపోయినది. అంటే ఈ పరిస్థితిలో ఎకానమీ చాలా స్లో గ్రోయింగ్ ఎకానమీ. అంటే ఇప్పుడు 5.4% ఇప్పుడు చూపించడం అంటే వాళ్ళు 6.3%, 6.6% అంటున్నారు. అది డౌట్ఫుల్గానే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ప్రజెంట్ చేసిన బడ్జెట్ ఇది. రెండోది, మనం ఈ ఆర్థిక పరిస్థితి కాకుండా రాజకీయ పరిస్థితిని కూడా చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇప్పుడుండే ప్రభుత్వం ఈ బడ్జెట్లో కొంత రాజకీయంగానే ఆలోచించి చేసే అవకాశం ఉన్నది. అందుకని మనం స్ట్రాంగ్గా చెప్పుకునేదానికి ఆస్కారం కూడా ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ఈ మొన్న ఉన్న ఇంతకు ముందు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న చిదంబరం గారు చెప్పడం అంటే, ఆయన జీవితంలో చూసిన బడ్జెట్లో, ఇంక్లూడింగ్ ఆయన బడ్జెట్లు కూడా, చాలా పొలిటికల్ బడ్జెట్ అంటే ఈ బడ్జెట్. ఇది ఫస్ట్ బడ్జెట్ 3వ టర్మ్కి వచ్చినప్పుడు. ఇది చాలా, ఒక పక్క ఆర్థిక పరిస్థితులు బాగాలేను, దాన్ని ఇంప్రూవ్ చేయాలనేది కాకుండా, ఈ బడ్జెట్ చాలా పొలిటికల్గా డిజైన్ చేసిన బడ్జెట్ అన్నాడు. అది ఎందుకన్నాడంటే, మనకు కూడా అందరికీ ఈ పాటికి అందరికీ అర్థమైంది, ఒక వారం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి. మొదటిది, ఈ ఎలక్షన్స్ జరుగుతున్నది, రిజల్ట్స్ వచ్చేసినాయి అనుకోండి, లాస్ట్ మనం బడ్జెట్ పెట్టిన రోజుకు రాకపోయిండొచ్చు, ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నది, అది దృష్టిలో ఉన్నది ఈ బడ్జెట్లో పెట్టుకున్నప్పుడు. అదేవిధంగా ఇంక కొన్ని నెలల్లో ముంబై బృహన్ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నది. అది ఆల్మోస్ట్ లైక్ అనదర్ స్టేట్ ఎలక్షన్స్ లాగా ఉంటుంది. మూడోది, ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో వాళ్ళు చేసిన, ఇప్పుడు బడ్జెట్లో ఎంతసేపు మిడిల్ క్లాస్ను వాళ్లకు కొంత వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టి డిమాండ్ పెంచుతాం అనే దాంట్లో ముఖ్యంగా ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. ఈ 2 ఎలక్షన్స్లు ముఖ్యంగా లార్జ్ నెంబర్ ఆఫ్ సాలరీడ్ మిడిల్ క్లాస్ ఉండే సిటీస్ ఇవి, ఢిల్లీ, బాంబే. అండ్ మూడోది, ఇప్పుడు బీహార్లో నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నది. బీహార్కు ఈ బడ్జెట్లో ఏ రాష్ట్రానికి లేదు. బీహార్కి 6 వరాలు అంటే ఇప్పుడు కోసి కెనాల్ ఇంప్రూవ్మెంట్ నుంచి ఒక ఐఐటి పట్నాను ఎక్స్పాండ్ చేసేంత వరకు, ఎయిర్పోర్ట్లు పెట్టేదానికి. బట్ టోటల్ అలొకేషన్స్ 59,000 crores ఉన్నది. ఏ స్టేట్కు 1 స్ట్రోక్లో 59,000 crores లేదు. ఇది ఎలక్షన్ బడ్జెట్ అనుకుండా చెప్పేదానికి లేదు. అంటే ఇప్పుడు ఇది 3 ఎలక్షన్స్ ఉంది. దీన్ని మనకు లార్జర్గా చూస్తే ఎలక్షన్స్ బడ్జెట్ కాదనిపిస్తుంది, కానీ ఇది కంప్లీట్గా పొలిటికల్ బడ్జెట్ అనేదాన్ని మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో నుంచి మనం యాక్చువల్గా పెట్టుబడులకి, ప్రపోజల్స్లోకి వచ్చినప్పుడు ఎలాగ ముందుకు తీసుకెళ్ళాలంటే, ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచరే ముఖ్యంగా ఆధారపడింది కాబట్టి, ఇప్పుడు 14-15లో వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు టోటల్ ఎక్స్పెండిచర్లో, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 20%, ది రెవెన్యూ ఎక్స్పెండిచర్ 80% ఉండేది. దాన్ని గ్రాడ్యువల్గా తీసుకొని వచ్చి ఈ రోజుకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ను ఆల్మోస్ట్ 25%కి తీసుకొని వచ్చినారు, పెంచుకుంటూ వస్తూ ఉన్నారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అందుకని ఈ బడ్జెట్లో కూడా ఈ సంవత్సరం ప్లాన్ చేసిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 11.1 lakh crores ఖర్చు చేయలేమని తెలిసిన, రివైజ్ బడ్జెట్లో 10.1 అవుతుందని తెలిసిన, మళ్ళీ దాన్ని ప్రొజెక్ట్ చేసి నెక్స్ట్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్కు 25-26లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ను 11 మళ్ళీ 2 లక్షల కోట్లకు పెట్టినారు. అంటే ఇప్పుడు పూర్తిగా దీనిపైన క్యాపిటల్ బడ్జెట్ పైనే డిపెండ్ అయి ఉన్నారు. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన పెడతారు. అది హెవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్
అంటే మెషినరీతో కూడుకునింది కాబట్టి ఉద్యోగాలు పెరగలేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందంటే పెరగడం లేదు. రెండోది, ఇప్పుడు దీన్ని క్రిటికల్గా ఇప్పుడు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని ఎట్ ఎంకరేజ్ చేయాలి. మచ్ ఆఫ్ ది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రభుత్వమే పెడుతోంది. ప్రైవేట్ ఎక్స్పెండిచర్ పెరగడం లేదంటే దాన్ని ఎట్ట స్టిమ్యులేట్ చేయాలి. ఇప్పటికే ఉండే గ్రోత్లో నుంచి ఆదాయం ఎక్కడ పోతుందంటే కంప్లీట్గా ఇన్ఈక్వాలిటీస్ ఏ లెవెల్కి వచ్చిందంటే దేశం వచ్చిన ఆదాయంలో ప్రతి రూపాయలు పైన టాప్ 10% వాళ్లకు 65% వెళ్ళిపోయే స్థితిలో ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో కూడా ట్యాక్స్ తగ్గించి ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ స్టిమ్యులేట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ధోరణిలో ఆమె మాట్లాడేటప్పుడు ప్రధానమంత్రి గారికి మనం మధ్యతరగతి అంటే చాలా అభిమానం, వాళ్ళు దేశానికి చాలా సాక్రిఫైస్ చేస్తారు, అందుకని మధ్యతరగతికి సంబంధించి ఈ బడ్జెట్లో కొంత మధ్యతరగతి చేతిలో అడిషనల్గా ఇన్కమ్ పెడితే అది ఇట్ విల్ లీడ్ టు దట్ ఆఫ్ అడిషనల్ డిమాండ్. అండ్ దెన్ ఆ డిమాండ్ స్టిమ్యులేట్ అయితే ప్రైవేట్ పెట్టుబడులు వస్తుందని. ఇప్పుడు ముందు 5 సంవత్సరాలుగా చేసినప్పుడు డ్రాస్టిక్గా కార్పొరేట్ ట్యాక్స్ని తగ్గించి సంవత్సరానికి 1.8 lakh crores ప్రభుత్వానికి నష్టం వచ్చినా ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ఏం పెరగలేదు. ఇప్పుడు ఈ కొత్తగా మిడిల్ క్లాస్ అనేసి అందరికీ చాలా మభ్య పెట్టేది. ఒక ప్రెస్లో కానీ ఒక మీడియాలో కానీ ఏం మిడిల్ క్లాస్ ఇది? మిడిల్ క్లాస్ అంటే ఎవరు మిడిల్ క్లాస్? దేశంలో 30-40 కోట్ల మంది మిడిల్ క్లాస్ ఉన్నారని ఒక రఫ్ ఎస్టిమేట్ ఉంటుంది. దాన్ని అడిగితే ఎవరు మిడిల్ క్లాస్ అంటే ఒక లెక్క చెప్పాలంటే పోనీ ఒక 25 నుంచి 30,000 నెలకు ఆదాయం వచ్చిన వాళ్ళు అందరూ మిడిల్ క్లాస్ అనే లెక్క చేసుకుంటారు. ఆ మాదిరి చేసుకుంటా 40 కోట్ల మంది ఉండాలి మిడిల్ క్లాస్. అయితే ఇప్పుడు ఈ ట్యాక్స్ కన్సెషన్స్ ఇచ్చినారు, దాని ద్వారా 1 లక్ష కోట్లు ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది. ఈ 1 లక్ష కోట్లు ఎవరికి పోతుంది? ఇప్పుడు మనకు దేశంలో ట్యాక్స్ కట్టేవాళ్ళు టోటల్గా ఇప్పుడు 24 ట్యాక్స్ కట్టిన వాళ్ళు చూస్తే 8 కోట్ల మంది ఉన్నారు. దాంట్లో 8 కోట్లు ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారు కానీ వాళ్ళు యాక్చువల్గా ట్యాక్స్ కట్టరు. ఎందుకంటే ఇప్పుడు 8 కోట్లలో చాలామంది వాళ్ళు ఏదో చిన్నది 5 లక్షలు 10 లక్షలు బ్యాంకులు పెట్టుకుంటారు, సేవింగ్స్ ఏదో దానిపైన ఇంట్రెస్ట్ వస్తుంది, దాంట్లో కూడా డిడక్ట్ చేస్తారు టీడీఎస్ అని. దాన్ని తీసుకోవాలంటే బ్యాంకులో మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసుకోవాల్సి వస్తుంది. ఇటువంటి వాళ్ళు 5 కోట్ల మంది ఉన్నారు 8 కోట్ల మందిలో. అంటే వీళ్ళందరూ ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ యాక్చువల్గా కట్టేవాళ్ళు కాదు, ఫైల్ చేసేవాళ్ళు. యాక్చువల్గా రిటర్న్స్ ఫైల్ చేసేవాళ్ళు అంటే 8 కోట్లు 3 కోట్లే ఉంటారు. అంటే మీరు ఇప్పుడు ఇచ్చిన బెనిఫిట్ మిడిల్ క్లాస్ పేరు చెప్పి ఈ 3 కోట్ల మందికి తప్పితే మిగతా వాళ్ళకి వెళ్ళదు. ఆ 3 కోట్లు కూడా కింద ఉండేవాడికి 40,000 మిగిలితే పైన ఉండేవాడికి 1,10,000 మిగులుతుందని లెక్క. ఆ 1,10,000 50 కోట్లు వచ్చిన వాడికి కూడా తగ్గుతుంది ఇన్కమ్ ట్యాక్స్లో. అంటే ఇది ఈ స్టిమ్యులేషన్తో ఏం చేస్తారు, ఈ మిడిల్ క్లాస్కు చాలా సహాయం చేసినామని. మిడిల్ క్లాస్ కూడా కొంత ఒక విధంగా చూస్తే ఈ మభ్య పెట్టే దాంట్లో ఈజీగా పడే దాంట్లో మిడిల్ క్లాసే ఉంటారు. వాళ్ళు ఒకలైనా కూడా ఈ న్యూస్ పేపర్లో కానీ మీడియాలో కానీ అంత మిడిల్ క్లాస్ బెనిఫిట్ వచ్చింది, ట్యాక్స్ తగ్గిపోయినది. ఈ ట్యాక్స్ తగ్గిన దానివల్ల ఎంతవరకు పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది? ఇప్పుడు ఈ 3 కోట్లు వాళ్ళ ఫ్యామిలీస్తో కలుపుకుంటే 1 కోటి రూపాయలు పెరుగుతుందా పూర్తిగా? ఇది ఈ ట్యాక్స్ తగ్గిన దానివల్ల ఆటోమేటిక్గా బజార్కి వెళ్ళిపోయి ఎంత డబ్బులు ఖర్చు పెడతారా? వాట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ది పీపుల్, రెస్ట్ ఆఫ్ ది కంట్రీ? ఇప్పుడు 3 కోట్లకు బెనిఫిట్ అయితే పైన ఉండే టాప్ 10% వదిలేయండి, మిగతా 120 కోట్ల మందికి ఏం వచ్చినది? అంటే భ్రమ కలిగించినాడు. చాలా పెద్ద స్ట్రాటజీ. అందుకనే మనం పైన మొదట చెప్పినట్టు ఇది పొలిటికల్ బడ్జెట్ ఎందుకంటామంటే ఇట్స్ డిజైన్. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ చేతిలో ఉన్నది. మీరు టైం టేబుల్ ఫిక్స్ చేసుకున్నప్పుడు బడ్జెట్ తర్వాత వచ్చే ఎలక్షన్స్ చేసుకున్నారు. ఇప్పుడు సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకొని వచ్చినారు కాబట్టి పొలిటికల్ బడ్జెట్ అని చెప్పాల్సి వస్తుంది. లేకపోతే 59 కోట్లు ఒక్క బీహార్కి మాత్రం ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ ఉంది కాబట్టి బీహార్లో ఈ స్ట్రాటజీస్ ఉన్నది.
దీన్ని మనం దీని నుంచి ముందుకెళ్ళినప్పుడు ఈ ఈ బడ్జెట్లో ముఖ్యంగా చూడాల్సినప్పుడు ఈ ఈ పొలిటికల్ డైమెన్షన్ మిడిల్ క్లాస్ మధ్య పెట్టేది కాకుండా ఇంకొక సమగ్రమైన స్ట్రాటజీ ఉంది. మీరు ఇంతసేపు ఆయన విజయ్ కుమార్ గారు ఇంట్రొడక్షన్ చెప్పేటప్పుడు ఇది బడ్జెట్లో ఆమె చాలా ఇది వికసిత్ భారత్లో పావర్టీ లేకుండా చేస్తాము, 100% క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ అది హెల్త్ ఇవన్నీ ఉన్నది లిస్ట్, లాంగ్ లిస్ట్ చెప్పినది. అయితే క్లోజ్గా చదివినప్పుడు రైట్ ఫ్రమ్ ఫస్ట్ ప్రిఫేస్లో నుంచి ఎకనామిక్ సర్వేలో ఒకటే పదం రిపీటెడ్ కనబడుతుంది, రెగ్యులేటరీ రిఫార్మ్స్. అది ఎలాగ దానికి రకరకాలుగా పేర్లు చెప్పి, అంటే చాలా ముఖ్యమైనది ఇది. స్ట్రక్చరల్గా ఇప్పుడు ఒక ఇన్కమ్ ట్యాక్స్ కన్సెషన్స్ ఇచ్చిన వల్ల 1 లక్ష కోట్లు పోయేదే కాదు, దానివల్ల స్టిమ్యులేట్ అవుతుంది. అదే కాకుండా అది యాక్చువల్లీ పొలిటికల్ స్ట్రాటజీ ఇది. ఈ రెండోది, మనం ఈ లిబరలైజేషన్ నుంచి మొట్టమొదటిగా మాట్లాడుకునేది స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్. స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ అంటే ఇంక్రీజింగ్ షిఫ్టింగ్ ది హోల్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ ఫ్రమ్ ది కమాండ్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ టు దట్ ప్రైవేట్ సెక్టర్. ఈ ఎకనామిక్ సర్వేలో మొదటి నుంచి ఒక స్లోగన్ లాగా రిపీటెడ్గా వచ్చేదేమంటే గెట్ అవుట్ ఆఫ్ ది వే, మేక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, లైట్ టచ్ రెగ్యులేటరీ మెజర్స్, రెగ్యులేటరీ లాస్లో ఎవరైనా ఎకనామిక్ క్రైమ్స్ చేస్తే పనిష్ చేస్తారని, బట్ ఇట్ అపియర్స్ ఎంటైర్ లాస్ విల్ బి డీక్రిమినలైజ్డ్. అంటే మీరు ఏం చేసినా పనిష్మెంట్ ఉండకుండా చేస్తామని. దానికి ఒక హై పవర్ కమిటీ రెగ్యులేటరీ రిఫార్మ్స్ కి. అంటే ఏమవుతుంది, ఇది కంప్లీట్గా ది ఓరియంటేషన్ ఇస్ టు చేంజ్ స్ట్రక్చర్ ఆఫ్ ది పుష్ ఎకానమీ ఇంటూ. చాలామంది ఇప్పటికి కూడా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు కూడా వాళ్ళు అడగంటే ఇంకా రిఫార్మ్స్ కావాలి. రిఫార్మ్ వాళ్ళు అడిగేది ఏముంది, పబ్లిక్ సెక్టర్ని తగ్గించి ప్రైవేట్ సెక్టర్కి వదిలేమని. అంటే దీంట్లో ఒకసారి చూసినప్పుడు ది వే ఇన్ విచ్ ఇట్ ఈస్ డన్, ఇది ఈ డీక్రిమినలైజేషన్ ఆఫ్ లాస్ అంటే దానికి ఒక కమిటీ పెట్టి రివ్యూ చేసి ఉండేలా రెగ్యులేటరీ లాస్ అన్ని తీసేసి చేసినప్పుడు, దీంట్లో ఫర్ ఇన్స్టెన్స్ మనం చూసుకున్నప్పుడు మానిటైజేషన్ ఇచ్చేస్తారు. మానిటైజేషన్ నథింగ్ బట్ మానిటైజ్ పబ్లిక్ సెక్టర్, ప్రైవేటైజ్ ఇట్. దీనికి టార్గెట్ పెట్టి లాస్ట్ ఇయర్ 50,000 కోట్లు టార్గెట్ పెట్టారు ప్రైవేటైజ్ చేసేదానికి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని. అంత పూర్తిగా జరగలేదు. ఈ సంవత్సరం కూడా మళ్ళీ 47,000 కోట్లు ప్రైవేటైజేషన్కు మానిటైజ్ చేసి చేయాలని. దట్స్ టాప్ ప్రయారిటీ. ఇంట్రెస్టింగ్గా దీంట్లో అలొకేషన్స్లో ప్రైవేట్ సెక్టర్కు రీసెర్చ్ కూడా పుష్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మళ్ళీ ఒక నిమిషంలో చెప్తాను నేను సోషల్ సెక్టర్కి ఏమైందని. దానికి ముందు ఇప్పుడు మీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అలొకేషన్కి లాస్ట్ ఇయర్ ప్రపోజ్ చేసింది ఫండ్ ఆఫ్ ఫండ్స్ అని. అంటే వాట్ ఈస్ దిస్ ఫండ్ ఆఫ్ ఫండ్స్? 1 lakh crore ఆఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫార్ ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్. ప్రైవేట్ సెక్టర్ ఈ బడ్జెట్లో 20,000 కోట్లు అలాట్ చేసింది. అంటే లాంగ్ టర్మ్ 40 years డ్యూరేషన్ ఉండేది, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఫర్ ప్రైవేట్ సెక్టర్ ఫర్ రీసెర్చ్. ఇది మనం వెనక్కి వెళ్ళి మనం ముందు ఇప్పుడు ఎడ్యుకేషన్కి ఏం చేస్తున్నారు, ఎడ్యుకేషన్ సెక్టర్కి రీసెర్చ్కి ఏం చేస్తున్నారు చూసినప్పుడు కొంత ఎబ్బెట్గా కూడా ఉంటుంది. మీరు ఎవరు వస్తారు ప్రైవేట్ సెక్టర్లో రీసెర్చ్ చేసేదానికి? యూ హ్యావ్ టు ట్రైన్ దెమ్ ఇన్ యూనివర్సిటీస్, train them in public universities, provide them adequate qualifications, then ప్రైవేట్ సెక్టర్ తీసుకుంటుందని. మీరు అక్కడ స్టార్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ సెక్టర్ చూసినప్పుడు అక్కడ పెరగడం లేదు, తగ్గుతా ఉన్నది టోటల్గా రీసెర్చ్కి. ఫర్ ఇన్స్టెన్స్ అగ్రికల్చరల్ సెక్టర్కి అయితే చాలా లో లెవెల్లో ఉన్నది. అది కాకుండా డైరెక్ట్గా అంటే ఇప్పుడు వాళ్ళు రీసెర్చ్ పేరుతో తీసుకుంటారు వాళ్ళు. మీరు 1 లక్ష కోట్లు ఇచ్చిన అప్పు అంటే ప్రైవేట్ సెక్టర్ను అన్బ్రిడిల్గా పుష్ చేసేదానికి ఈ స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది చాలా డేంజరస్ మూవ్. ఈ బడ్జెట్లో కనబడేది మనకు పైకి ఏదో ఇన్కమ్ ట్యాక్స్ కన్సెషన్ ఇచ్చినారు మిడిల్ క్లాస్కి అనేది కనబడినా, ఈ ముఖ్యమైన స్ట్రాటజీ ఈ వికసిత్ భారత్కు చూడండి. అది వికసిత్ భారత్కు దీనికి సంబంధం ఉన్నది, దీనికి క్లియర్గా సంబంధం ఉంది. వికసిత్ భారత్ ఎలా అచీవ్ చేస్తారు మీరు?
మీరు ఇంతవరకు చదివినారు మీరు వికసిత్ భారత్. నేను కూడా ఒకసారి చదువుతాను, కొంత రిపీట్ అయినా కూడా. వికసిత్ భారత్లో ఏం చేస్తామని చెప్పినారు మీరు. ఐ థింక్ చాలా ఇట్ ఈస్ వర్త్ రిపీటింగ్, బికాస్ ఎన్ని చేస్తామని వికసిత్ భారత్లో మీరు పవర్టీని 100% రిమూవ్ చేస్తాము, గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాము, అఫోర్డబుల్ కంప్రహెన్సివ్ హెల్త్. ఇప్పుడు 165% హెల్త్ ఫెసిలిటీస్ అవుట్ ఆఫ్ పాకెట్ అండి, ప్రైవేట్గా తీసుకునేది జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఎన్ని ఆరోగ్య ప్రోగ్రాంలు అది ఇది పేరు చెప్పినా కూడా 35% మందికి కూడా హెల్త్ దొరకడం లేదు దాంట్లో నుంచి. ఇది సిమిలర్లీ ఉమెన్స్ పార్టిసిపేషన్ పెంచుతాం, వాళ్ళ స్కిల్స్ పెంచుతాం. దీని అన్నిటికీ పెట్టుబడి ఎక్కడ కావాల్సి వస్తుంది? బేసిక్గా హ్యూమన్ క్యాపిటల్ కావాల్సి వస్తుంది. మీరు దీనికి తీసుకున్నప్పుడు మరి ఇంతసేపు చెప్పినట్టు ఎడ్యుకేషన్కి యాక్చువల్గా మీరు ఎక్స్పెండిచర్ తీసుకున్నప్పుడు యాక్చువల్ తగ్గత వస్తుంది. అంటే ఎడ్యుకేషన్కి మీరు మనం ఏదో అలొకేషన్లో ఒక 500 కోట్లు పెరిగిందనో తగ్గిందని కాకుండా యాజ్ అ ప్రపోర్షన్ టు దాట్ ఆఫ్ లెట్స్ ఏ నేషనల్ ఇన్కమ్ తీసుకున్నప్పుడు ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ 0.25%కి వచ్చినది. అది అప్పుడు 2.7% ఉన్నది, తగ్గుతా వచ్చినది. అదేవిధంగా వేరే సోషల్ సెక్టర్ మీరు పర్టికులర్లీ హ్యూమన్ కండిషన్ ఇంప్రూవ్ చేస్తాం అన్నప్పుడు సోషల్ సెక్టర్ని బాగా దెబ్బతీస్తున్నారు. ఇంక్లూడింగ్ ఫర్ ఇన్స్టెన్స్ మనం ఎంజిఎన్ఆర్ఈజీ అది ఎక్కడ మీరు 2.73 lakh crores ఉండేది, దాన్ని గ్రాడ్యువల్ 90,000.81 crores ఉండేది. అది ఇప్పుడు 23లో దాన్ని లాస్ట్ టైం 86,000 కోట్లకు పెట్టినారు. ఈ సంవత్సరం అలాగే ఉన్నది. దెర్ ఆర్ thousands of people waiting for thousands or lakhs of people waiting for the money. హలో, దెర్ వాస్ సమ్ కట్, ఐ డోంట్ నో. ఐ థింక్ టైం లిమిట్ పెరిగినదని తెలియదు. బట్ ఆ విధంగానే మనం ఇప్పుడు ఈవెన్ ప్రైమ్ మినిస్టర్స్ గరీబ్ కళ్యాణ్ కూడా అలొకేట్ చేసిన దాంట్లో ఈ సంవత్సరం తగ్గించినారు. ముందు 2 లక్షల కోట్లు ఉండేది, దాన్ని ఈ సంవత్సరం దానికన్నా తగ్గించినారు. సిమిలర్లీ ఈవెన్ మన అంగన్వాడీ అండ్ పోషాన్ అని ఉండేదానికి దానికి కొద్దిగా మార్జినల్గా పెంచినారు కానీ పెద్ద పెరగలేదు. అంటే ఈ సోషల్ సెక్టర్ బాగా తగ్గించి మీరు వికసిత్ భారత్లో అందరికీ ఆరోగ్యం, విద్య, పవర్టీ లేని పరిస్థితి తీసుకొస్తామని చెప్తే ఇది ఈ బడ్జెట్లో మొదటి స్టెప్ అయినా కూడా ఇది నమ్మడానికి వీల్లేదు. బట్ వాళ్ళ అజెండా ఈజ్ తిన్నగా అన్ని యాక్టివిటీస్ను, మేజర్ యాక్టివిటీస్ను ప్రైవేట్ సెక్టర్కి అప్పగించే పరిస్థితుల్లో ఉన్నది. పోనీ చివరకు ఒక మాట వ్యవసాయ రంగాన్ని గురించి చెప్తాం, చాలా క్రిటికల్ అది. అండ్ ఇప్పుడు మీరు ఇండియాను ప్రపంచానికి ఫుడ్ బాస్కెట్ చేస్తామని అనౌన్స్ చేసినారు. ఏం చేసినారు అగ్రికల్చర్కి? మీరు రివైజ్డ్ బడ్జెట్లో 1.31 lakh crores అలాట్ చేసినారు. దాన్ని మళ్ళీ తగ్గించి ఈ బడ్జెట్లో 1.27 crores చేస్తారు. ఇంతసేపు నేను చెప్పినప్పుడు ప్రపంచంలో యావరేజ్ అగ్రికల్చర్ రీసెర్చ్కి అలొకేట్ చేసింది 0.93% ఆఫ్ దేర్ నేషనల్ ఇన్కమ్ అయితే మన దగ్గర 0.6 పెరగలేదు. అక్కడ కూడా అగ్రికల్చర్ సెక్టర్లో చాలా డేంజరస్ ట్రెండ్స్ ఏమున్నదంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ రీసెర్చ్ అలో చేస్తున్నారు. మనకు స్ట్రాంగ్గా ఉండే ఐసిఆర్ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, చాలా దేశం పొడుకు రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నది. దాంట్లో ఉండే ఫెసిలిటీస్ ఇప్పటికే చాలా వరకు దాన్ని ఫీల్డ్ లైక్ తీసుకొస్తే చాలా ఉపయోగం ఉంటుంది ప్రజలకి. అటువంటి దాంట్లో ప్రైవేట్ సెక్టర్ అలౌ చేస్తే వాళ్ళకి కావాల్సిన జెర్మ్ ప్లాజం అది తీసుకుంటారు, కానీ మన దేశానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతుంది. అంటే ఈ పరిస్థితుల్లో దానికి ఇప్పుడు అగ్రికల్చర్లో పల్సస్కోప్ ప్రోగ్రామ్ 6 ఏళ్ల ప్రోగ్రామ్ అండి, 10 years. దానికి పల్స్ డెవలప్మెంట్ కానీ, ఎందుకంటే ఇంపోర్ట్ చేస్తాను ఫారిన్ ఎక్స్చేంజ్ సేవ్ చేసుకోవాలని. బట్ అది ప్రోగ్రామ్ చదివితే దాంట్లో ఏమున్నది, 4 ఏళ్ళ వరకు కొనుక్కుంటారంట. దే డోంట్ మెన్షన్ సింగిల్ సిలబల్ ఆఫ్ ఎంఎస్పి. ఇప్పుడు మనకు అక్కడ నిరాహార దీక్ష తీసుకునే రైతులు కూర్చున్నారు అక్కడ. వాళ్ళ
ఆమరణ నిరాహార దీక్షను వాళ్ళు కూర్చొని ఉంటే ఇక్కడ ఒక్క మాట లేదు దాని గురించి. అగ్రికల్చర్లో ఇన్వెస్ట్మెంట్స్ పెంచుతాం లేదు, యాక్చువల్గా తగ్గినదని చెప్పినాను నేను. దాని లేకపోతే మిషన్ ఫర్ కాటన్, మిషన్ ఫర్ సీడ్స్. ఉండే రీసెర్చ్లో డెవలప్ చేసిన సీడ్స్నే మీరు ప్రాపర్గా రిలీజ్ చేయలేదు. యూ హ్యావ్ ఎ హ్యూజ్ కెపాసిటీ ఆఫ్ సైంటిస్ట్ ఇన్ అగ్రికల్చర్, ఐసిఏఆర్. వాళ్ళు రీసెర్చ్ చేసి ఇంప్రూవ్ చేసేదానికి స్కోప్ ఉన్నది. ఇంకేం మిషన్స్ చేస్తారో అర్థం కావడం లేదు ఇది. అందువల్ల ఇప్పుడు అగ్రికల్చర్ని కూడా నెగ్లెక్ట్ చేసే పరిస్థితికి వచ్చినది. అంటే ఇప్పుడు దాంట్లో కూడా ఈ రీసెర్చ్కి ఓపెన్ చేసిన దానివల్ల we don't know whether we get appropriate kind of technology. Again, ఇంకొక బ్యాక్ డోర్ ద్వారా getting into that of a kind of technology which ties down agriculture also to that of, let's say, foreign kind of technology లాగా జరిగే అవకాశం ఉన్నది. ఇంక్లూడింగ్ we don't know what they would do in seeds mission, HYV seeds mission. We had enough research and continues to be a large kind of potential ఈ దేశంలో. ఈ పరిస్థితుల్లో ఈ బడ్జెట్లో మనకు కనబడేది ఏమంటే రెండు క్లియర్గా కనబడుతుంది. ఒకటేమో ఇట్స్ పొలిటికల్, రెండోది ఇట్ విల్ నాట్ స్టిమ్యులేట్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ మచ్ దే ఎక్స్పెక్ట్. బికాస్ ఈ 3 కోట్ల మందికి వాళ్ళ చేతిలో కొత్తి పెట్టిన డబ్బుల ద్వారా 1 లక్ష కోట్లు ప్రభుత్వానికి ఆదాయం తగ్గిన దానివల్ల స్టిమ్యులేట్ నమ్మకం లేదు. ఎందుకంటే ఇప్పుడు 5-6 ఏళ్లుగా 1.8 lakh crores కార్పొరేట్ చేతిలో పెట్టి ట్యాక్స్ తగ్గించిన దానివల్ల ఏమి పెద్ద ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ముందుకు రాలేదు. బయట నుంచి వచ్చే పరిస్థితి ఇప్పుడు ఇంటర్నేషనల్ సిచ్యువేషన్లో వెనక్కి వెళ్ళిపోతా ఉంది. కానీ ఇప్పుడు ఈ మధ్యలో విపరీతంగా విత్డ్రావల్ ఉంది ఎఫ్డిఏలో. అటువంటప్పుడు ఈ బడ్జెట్లో ఆశాజనకం కనబడలేదు. చివరకు నేను చెప్పడం అంటే బడ్జెట్ చాలా డేంజరస్ పార్ట్ ఆఫ్ దిస్ బడ్జెట్ ఈస్ వాట్ దే ఆర్ టాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓపెనింగ్ అప్ ఎవ్రీథింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ రెగ్యులేటరీ రిఫార్మ్స్. రెగ్యులేటరీ రిఫార్మ్స్ అంటే రెండో పేరు అది. దేనికంటే ప్రైవేటైజేషన్కి రెండో పేరు. ఇది చాలా డేంజరస్. ఇప్పటికే చాలా జరిగినది. పూర్తిగా ప్రైవేట్ సెక్టర్ అన్ని రంగాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం ఈ బడ్జెట్ మొదలుపెట్టింది. ఇది ఫస్ట్ బడ్జెట్ 3rd టర్మ్లో. ఇప్పుడు పొలిటికల్ పరిస్థితి ఎలా ఉన్నది, ఇప్పుడు వచ్చే రిజల్ట్స్ బట్టి చూస్తే వాళ్ళు ఇంకా చాలా ఉధృతంగా ముందుకు పోయే పరిస్థితి. స్టాప్ హియర్, బట్ ఓన్లీ లాస్ట్ లైన్ ఐ వుడ్ సే ఇస్ దట్ వెన్ ఇట్ కమ్స్ టు ది క్వశ్చన్, ఇప్పుడు సెన్సస్ అనేది మర్చిపోయినారు. 21లో చేయాల్సిన సెన్సస్ లేదు. ఈ బడ్జెట్లో చివరిలో ఒక మూలలో 574 కోట్లు ఈ సంవత్సరంలో సెన్సస్ ఆపరేషన్స్కి అలాట్ చేస్తున్నారు. ఐ హోప్ అట్లీస్ట్ కొంత లెక్కలైనా తీస్తారేమో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ ఆఫ్ ది విక్టిమ్స్ ఆర్ లెట్స్ సే క్యాజువాలిటీస్ is the lack of, let's say, proper statistics that is being generated. I hope it will happen. People would perhaps try to understand. Thank you very much.